మెడ్సీ IVF ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రజాగలం పేరిట అనేక నియోజకవర్గాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి తమ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఏ విధంగా అయితే సారికాదత లభించిందో, దివంగత నేత అయినటువంటి ఎన్టీఆర్ గారు ఏ విధంగా మహిళలకు అభ్యున్నత స్థానాన్ని కల్పించారో కూడా తెలియజేస్తూ విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ప్రజాగలం పేరిట సభను ఏర్పాటు చేశారు. విజువల్లో కూడా చూడొచ్చు, మహిళలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎటువంటి ప్రసంగాన్ని ఇస్తారని కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సభా ప్రాంగణం అంతా కూడా వ్యాపిస్తూ నిండిపోతుంది. మహిళలకు అభ్యున్నత స్థానాన్ని కల్పించిందో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. సభ ఏర్పాట్ల దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నటువంటి గజపతి నగరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి సభ ఏర్పాట్ల గురించి, చంద్రబాబు నాయుడు ప్రసంగించే అంశాల గురించి అయితే మరిన్ని వివరాలు అడుగు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ రోజు గజపతి నగరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా మహిళలతో ఇంటరాక్ట్ అవుతూ మహిళల కోసం తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సంక్షేమాల గురించి, అభ్యున్నత గురించి అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్నారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు సభలో ఏ అంశాలు ముఖ్యంగా మహిళలకి గత తెలుగుదేశం పాలనలో ఏ రకంగా అయితే మహిళల పట్ల చిత్తశుద్ధి, తెలుగుదేశం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందనేది చెప్పడంతో పాటు ఈ పాలనలో మహిళలు ఏ రకంగా నష్టపోయారు, మహిళలు ఏ రకంగా అభివృద్ధి అనేది ఇంట్లో ఆగిపోయింది అనే విషయం చెబుతూ తెలుగుదేశం రానున్న ప్రభుత్వంలో మహిళల పట్ల ఇంకెంత మనం మంచి చేసే విధంగా, ఏ రకంగా అయితే పథకాలు ఏవైతే ఉన్నాయో అలాగే మహిళలకి ఏ రకంగా అయితే ఆర్థిక సపోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ సపోర్ట్ కానీ ఏ రకంగా చేస్తామని ఇవన్నీ కూడా ఈ వేదిక ద్వారా చెప్తారు. పథకాల ద్వారా మహిళలు అయితే మీరు ఆల్రెడీ సూపర్ 6 పథకాల గురించి వివరించడం జరిగింది. మహిళల నుండి ఎటువంటి స్పందన వచ్చింది? అంటే సూపర్ 6 పథకాలు అయితే మహిళలకి ప్రత్యేకంగా మహిళల కోసం ఎక్కువ పెట్టారు. ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా ఈరోజు బ్రహ్మాస్త్రం సూపర్ 6 అనేది తెలుగుదేశానికి ఈరోజు బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం అనేది ఈరోజు మేము ఈ వేదిక ద్వారా వెళ్తుంది. ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. మీ హయాంలో మొదటిసారిగా ఈ సభా ప్రాంగణం కూడా ఏర్పాటు జరిగింది. మీ హయాంలో జరుగుతుంది కూడా సూపర్ సక్సెస్ గా. సో ఏ విధంగా స్పందిస్తారు సార్? ఖచ్చితంగా ఆనందంగానే ఉంటది. ఎందుకంటే ఈ వేదిక అనేది నా తాలూకా లీడర్షిప్ లో అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఈ మహిళల కోసం, ప్రత్యేకించి మహిళల కోసం, ఈరోజు మహిళలు అనే వాళ్ళు ఖచ్చితంగా మనలో సగం భావం. మరి ఏ ఇల్లు అయినా సక్సెస్ అవ్వాలంటే ఆ ఇంటికి మహిళలే మెయిన్ కారణం. అలాంటి ఈరోజు మహిళలే ఈరోజు వేదికగా తీసుకొని మనం ఈ సభ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మహిళలంతా కూడా ఎంతో అత్యాశగా ఎదురు చూస్తున్నారు. తమ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు ఏ విధంగా ప్రసంగం ఇవ్వబోతున్నారో, మహిళలకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారో ప్రజలంతా కూడా వినేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున మహిళా మనులంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మేడం చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఇక్కడ మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కూడా కల్పించారు. గజపతి నగరం నియోజకవర్గం నుండే పడాల అరుణ గారికి శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పదవిని అయితే ఇవ్వడం కూడా జరిగింది. అయితే మహిళల కోసం ఈ రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించున్నారని ఆశగా ఎదురు చూస్తున్నారు. మహిళలకైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందంజలో ఉంచుతున్నారమ్మా. ప్రతి ఒక్కటి కూడా మా మహిళలకే అవకాశం కల్పిస్తున్నారు. ఈరోజు మేము ఈరోజు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా మాకు మహిళలతోనే సమావేశం జరిపించారంటే మహిళలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఒకప్పుడు డ్వాక్రా సంఘాలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మహిళలు ముందంజలో ఉండాలని చెప్పి డ్వాక్రా సంఘాలు పెట్టి వాళ్ళకి ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఒక్కొక్కరికి లోన్లు వచ్చి ఉపాధి కల్పించే అవకాశం చంద్రబాబు నాయుడు గారే కల్పించారు. ఈరోజు మహిళల కంటే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముందంజలో ఉంటారు, ఎప్పుడు ఉంటారని కూడా మేము అనుకుంటున్నాము. మహిళలకు ఎటువంటి సముచిత స్థానాన్ని కల్పించారు అనే విషయాలపై కూడా మాట్లాడేందుకు మహిళా నేతలు కూడా రెడీగా ఉన్నారు. మేడం నమస్తే. మేడం,
టీడీపీ హయాంలో మహిళలకు అభ్యున్నత స్థానాన్ని కల్పించారని బాబు ఇప్పుడు మహిళలకి ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా ఈ ప్రజాగలం సభలో ఏర్పాటు చేశారు. అంటే అప్పట్లో మహిళలకు ఎటువంటి అభ్యున్నత స్థానాన్ని కల్పించారు అనుకుంటున్నారు? అప్పట్లో డ్వాక్రా సంఘాలు మా టీడీపీ ప్రభుత్వమే నెలకొనడం జరిగింది. డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఆ రోజు బాబు గారు డ్వాక్రా సంఘాలు దీపం పథకం అనేక రకాలుగా అభ్యున్నతకు పోటీ పడ్డారు. ఇప్పుడు కూడా ఎలక్షన్కు ముందే సంవత్సరం ముందే మహాశక్తి పేరిట మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. మేము ఎక్కడికైనా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఉచితంగా. అంటే ఈ రోజుల్లో 1100 గ్యాస్ కొంటాను చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇవ్వడం జరుగుతుంది. అమ్మకు వందనం కింద ప్రతి పిల్లకి జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే ఇస్తున్నాడు. బాబు గారు ఎందరు పిల్లలు ఉంటే నలుగురుంటే నలుగురు, ముగ్గురుంటే ముగ్గురు, ఇద్దరుంటే ఇద్దరికి 15,000 చొప్పున పిల్లలకి 15,000 చొప్పున అమ్మకు వందనం కింద ఇవ్వడం జరుగుతుంది. 18 నుండి 59 సంవత్సరాలలో లేడీస్కి 1,500 చొప్పున ఆర్థికంగా వాళ్ళకి ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బీసీలకి రక్షణ చట్టం కింద 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన పిల్లలు ఇంట్లో చదువుకొని ఉంటే వాళ్ళకి చదువు ఖర్చుకి ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వడం జరుగుతుంది. అనేక రకాలుగా మేనిఫెస్టో ద్వారా బాబు గారు ఇంటింటికి తాగునీరు అనేక రకాలుగా చేశారు. దీనికి మహిళలందరం కూడా రావడం జరిగింది ఇక్కడికి. సూపర్ 6 పథకాల ద్వారా మహిళలకు ఎటువంటి ఉపయోగం కలుగుతుందో ఈ సభ ద్వారా అయితే తెలియజేయనున్నారు. అలాగే మహిళల కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొస్తున్న మహిళల రక్షణే ధ్యేయంగా తాము ప్రయత్నిస్తున్నాం అనేసి అని అంటున్నారు. అయితే వైకాపా ప్రభుత్వంలో మహిళలకు ఏ విధంగా రక్షణ కరువైంది, టీడీపీ ప్రభుత్వం వచ్చినట్టు అధికారంలోకి వచ్చినట్టయితే ఏ విధంగా రక్షణ కల్పిస్తారనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ బేగం. నేను విజయనగరం పార్లమెంట్ జనరల్ సెక్రటరీని అండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మరి మహిళల కోసమే చూసుకుంటే మహిళలకి ఎవరికైనా సరే ఏ విధంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది అన్న ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు కూడాను వీళ్ళ వల్లనే మన మహిళలకి మన రాష్ట్రంలోనే అయితే మాత్రం ఒక రక్షణ అయితేనేంటి, ఏ విధంగా ఒక పథకాల విషయంలోనైతేనేంటి, ఏ విధంగానైనా కూడా అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుందండి. మహిళలకు రక్షణ అంటే మహిళలకు పెద్దపీట అంటే తెలుగుదేశం అంటే మహిళా పక్ష పార్టీ అని చెప్పేసి చెప్పక తీరుతుందమ్మా ఇది. అదే విధంగా ఒక చట్టసభల్లో చూసుకున్నా, ఒక ఆస్తి హక్కుల్లో చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా మహిళలకు పెద్దపీట వేశారు. మరి ఈ రోజు ఒక గ్యాస్ కనెక్షన్ మరి ప్రతి పల్లెకి కూడా వెళ్ళి ఒక గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య రీత్యా మరి అన్న ఎన్టీ రామారావు గారు అయితేనేంటి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళల ఆరోగ్య రీత్యా వీళ్ళు రోజు కూలీకి వెళ్ళి రాత్రి ఏదో టైంకి ఇళ్లకు చేరుకొని ఈ కట్టెల పొయ్యి మీద పడుతున్న బాధను చూడలేక వీళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఉచితంగా. మరి అలాగే ఒక డ్వాక్రా సంఘాలని మరి పరిచయం మహిళలకు చేసిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే మరి చట్టసభల్లోని రిజర్వేషన్లు అంటే అది మహిళలకి చేకూర్చిందంటే మరి టీడీపీ ప్రభుత్వమేనండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.